నమస్కారం. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజీలను అప్పగించాలని దానికి టెండర్‌లేశారు. కానీ ఆదోని ఒక్క చోట తప్పితే మిగతా ఎక్కడా కూడా టెండర్‌లు దాఖలవ్వలేదు. సో, ముందు జగన్మోహన్ రెడ్డి గారు అవి తీసుకున్నా కూడా నేను జైల్లో పెడతాననో ఇలాంటి ఏవో హెచ్చరికలు జారీ చేసినందుకే ఈ టెండర్‌లు రాలేదు. ఆయన బెదిరిస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. జగన్ హెచ్చరికలకో, బెదిరింపులకో భయపడే పరిస్థితి ఉందా? నెక్స్ట్ 15 ఏళ్ళు కూడా మేమే ఉంటామన్నప్పుడు మరి రానున్న 29 తర్వాతనే ఏదో జగన్ వస్తారన్నంత భయం వీళ్ళకి ఎందుకుంది? ఎందుకు టెండర్‌లు రాలేదు? దానికేమన్నా వేరే కారణాలున్నాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అయినా కూడా నేనేం తగ్గేది లేదనుకుంటూ దానికి ఇంకేదో ప్రోత్సాహకాలు ఇచ్చే పనిలో కూడా ఉన్నారు. అంటే అది ఎలాగైనా చేస్తానని ఆయన మొండి పట్టుదలతో, వీరేమో అది జరగనివ్వకూడదు, అది కరెక్ట్ కాదని వీళ్ళు ఉన్నారు. ఎలా చూస్తారంటారు? అంటే ముందు ముందు ఇంకేం జరుగుతుంది దీని మీద? చంద్రబాబు నాయుడు గారు పట్టు విడుపులతో కాకుండా మొండిగా దాని మీద ముందుకు పోవాలని డిసైడ్ అయ్యారు. అదొక రాంగ్ స్టెప్. ఎందుకంటే 1,00,00,000 మందితో వీళ్ళు సంతకాలు పెట్టి వ్యతిరేకంగా ఇచ్చినప్పుడు ఆయన 1,00,00,000 మందిని అనుకూలంగా సంతకాలు పెట్టించగలరా? చంద్రబాబు గారు చేసింది కరెక్ట్ అని పెట్టించలేరు. ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అది. రెండో విషయం ఏమిటంటే దీన్ని కూడా జగన్ గారి మీద దోషేస్తున్నారు. ఆయన ఏమన్నాడు, నేను వస్తే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టును అన్నాడు. సరే, ఆయన అంటే భయపడ్డారు అనే యాంగిల్లోనే చూద్దాం దీన్ని. ఉదాహరణకి భయపడ్డారంటే అర్థమేమి? మీరు 29లో ఓడిపోతున్నారు అనే విషయము ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి, ఎవరైతే ప్రైవేటు వైద్య కళాశాలలు నడపాలనుకుంటున్నారో వాళ్ళకి స్పష్టంగా అర్థమైందనే కదా. మీరే గెలిచేటట్లుంటే వాళ్ళు ఈయన అసలు కేర్ కూడా చేయరు కదా. ఏమో ఆయన రాడు, ఆయన ఎలాగూ రాడు, ఇంక కోర్టు కేసులు ఆయన పెట్టేది ఏముంది, జైలుకు పోయేది ఏముంది. అంటే భయపడుతున్నారు అంటే ఈయన వస్తాడని సంకేతం. అంటే మీరు సరిగ్గా పాలించడం లేదు. మీరు ఓడిపోతున్నారని మిమ్మల్ని నమ్ముకొని వచ్చే పెట్టుబడిదారులు ఎవరు రాకపోవడం అనేదే కదా భయం. అయినా మీరేం చెప్తున్నారు? చంద్రబాబు గారు విజనరీ, ఆయనకి అమెరికాలో ఆయన పెద్ద బేస్ ఉంది, దుబాయ్లో బేస్ ఉంది, ఆయనకి ఏమిటి ఎక్కడ చూసినా సదస్సులు పెడితే ఆయన కోసం వస్తారు, ఆయన మామూలుగా రాష్ట్రం రూపురేఖలు మామూలుగా మార్చారు, అది అన్నీ చెప్తున్నారు కదా. మరి చంద్రబాబు గారిని నమ్మి 4 వైద్య కళాశాలలకు టెండర్లు బిడ్లు రాకుండా ఉన్న దుస్థితి ఎందుకుంది? 4 వేస్తే ఒక ఆదోనికి వచ్చారు. వాళ్ళు కూడా ఎందుకు ఏమిటంటే ఈ చంద్రబాబు అంటే దీంట్లో మళ్ళీ ఇంకొక యాంగిల్ కూడా చూడాలి. జగన్ గారికి నిజంగా ఆయన హెచ్చరికలను భయపడి రాలేదా, లేదా ఇలా ప్రభుత్వంతో పట్టు విడుపులతో వెళితే ఇంకా ప్రభుత్వం దిగొచ్చి తమకు కావలసిన ప్రోత్సాహకాలు రాయితీలు ఇవ్వడానికి, అంటే ఎంత కావలిస్తే అంత పిండుకోవడానికి. ఈయనేమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? బిల్డింగులు మావి, ఉద్యోగులు మేము ఇస్తాం, జీతాలు, నిర్వహణ మేము చేస్తాము, కానీ కాలేజీ మీది. చూడండి ఎంత లాజిక్లెస్గా ఉంది అది. అంటే మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఆ షాపింగ్ కాంప్లెక్స్ని మనముగా వాళ్ళకి ఇచ్చి అందులో ఉద్యోగులకి మనమే జీతాలు ఇచ్చి దానికి మళ్ళీ పెట్టుబడులు మనమే పెట్టి వాళ్ళని నడుపుకోమని చెప్తాం, అంటే లాభాలు తీసుకోమని చెప్తున్నాం. ఇప్పుడు ఈయనేమంటున్నారు? వైబిలిటీ ఫండ్ ఇస్తామయా ఎవరైనా రాకపోతే, అంటే మళ్ళీ డబ్బులు కూడా ఎదురిస్తారు. డబ్బులు ఇచ్చి, కాలేజీలు ఇచ్చి, ఉద్యోగుల జీతాలు ఇచ్చి, మీరే నిర్వహించి ఇంకెందుకు దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అనేది ఎవరికి అర్థం కాని క్వశ్చన్. ప్రైవేటు వాళ్ళు అద్భుతంగా నడుపుతారంటే ఏం నడుపుతారు? ప్రైవేటు వాళ్ళు లాభాల కోసం నడుపుతారు. కాబట్టి జగన్ గారి హెచ్చరికలు పనిచేసి వాళ్ళు రాలేదా, ప్రభుత్వం నుంచి ఇంకా పిండుకోవడానికి రాలేదా? ఈ రెండింటిని మనం ఆలోచించాలి. జగన్ గారి హెచ్చరికలే పనిచేసింటే 29లో మీరు రారని అర్థం. మీరే ఒప్పుకుంటున్నట్టు. ఆయన ఎలాగూ ఓడిపోయి ఆయన బెదిరిస్తే ఎవరు భయపడతారు? మీరేమంటున్నారు? 15 ఏళ్ళు మేము కూటమి ఉంటాము, 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము, మీరే చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు. మళ్ళీ మీకెందుకు ఆయన అంటే భయము? మీకు ఆయన చూసి ఆయన ఏమైనా అంటాడు, జైలుకు పంపిస్తానంటాడు, కేసులు పెడతానంటాడు, ఎవరిని వదిలిపెట్టనంటాడు, ఏమైనా అంటాడు. అన్నీ వండి ఓడిపోయే వాళ్ళు ఏమనుకుంటే మీకేం? అధికారంలో మూడు టర్ములు ఉండాలని డిసైడ్ అయిన వాళ్ళు మీరు దేనికి ఎందుకు భయపడతారు? జగన్ అంటే ఎందుకు భయపడతారంటే వీళ్ళకి తెలుసు వీళ్ళ గ్రాఫ్ పడిపోతూ ఉందని. ప్రైవేట్ కళాశాలలకు టెండర్లు వేసినా వేయకపోయినా వీళ్ళు మొండిగా ముందుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినా వాస్తవం ఏమంటే జనము వ్యతిరేకంగా ఉన్నారు. జనము అయ్యా అవునయ్యా మీరు ప్రభుత్వం నుంచి వచ్చిన మెడికల్ కళాశాలను తీసుకొని పోయి మీరు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి అద్భుతంగా నడిపించండి. ప్రైవేటు వాళ్ళు ఎవరైనా ఎందుకు చేస్తారు వైద్యం? ఇప్పుడు ఏ ప్రైవేటు వైద్య కళాశాలలోనైనా మనం పోయి డబ్బులు లేకుండా వైద్యం చేయించుకోగలమా? ప్రాక్టికలీ పాసిబుల్ అది. మీ లోకేష్ గారి విడుదల రజనీ గారు వీడియో రిలీజ్ చేశారు. లోకేష్ గారు ఏమంటున్నారు?
అయ్యా ఇక్కడ హైదరాబాద్లో ఏమొచ్చినా స్విమ్స్కే పోవాలా మేము ఇక్కడేమో మనకి అలాంటిది లేదు, మేము వస్తే అది కడతాం ఇది కడతాం, ప్రజలకు వైద్యాన్ని చాలా నాణ్యంగా అందిస్తాము, అసలు రూపాయి ఖర్చు లేకుండా అందిస్తాం ఇన్ని చెప్పారు ఆయన. ఈయన చెప్పిన వాళ్ళు మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవంటున్నారు. మా దగ్గర డబ్బులు లేవు, ఇంకా టైం పడుతుంది, అది చేస్తాం ఇది చేస్తాం, అప్పులన్నీ మళ్ళీ వారం అప్పులు చేస్తారు. ఇప్పుడు 2.5 లక్షల కోట్లు దాటిచ్చారు. మెడికల్ కాలేజీలకు మాత్రమే డబ్బులు, అందరికీ లీజులకు ఇస్తారు, ఎకరాలు భూములు ఇస్తారు, కొనుక్కోగలిగిన వాళ్ళకు కూడా భూములు ఇస్తున్నారు. లూలు కంపెనీ కొనుక్కోలేదా? అట్లా ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళు ఏదో అమ్యూజ్మెంట్ పార్క్ పెడతామంటున్నారు, అమ్యూజ్మెంట్ పార్క్ డబ్బులు వాళ్ళు కొనుక్కోలేరా? వాళ్ళకెందుకు లీజులకు ఇచ్చేది? లీజులకు 99 రూపాయలకి లీజుకి ఇచ్చేది మీరేమన్నా? వాళ్ళు ఏమన్నా ఫ్రీగా ఏమన్నా జనాన్ని ఎంటర్టైన్ చేస్తారా? ఏమి లేదు కదా. జనానికి ఉపయోగపడేది ఏంది? వైద్య కళాశాలలు ఉపయోగపడతాయి. జనానికి ఉపయోగపడనివి ఏంటివి? షాపింగ్ మాల్స్, అమ్యూజ్మెంట్ పార్కులు, అవి ఇవి. మీరు ఏమి చెప్తున్నవన్నీ అంటే మీరు చెప్తున్నవన్నీ కూడా మీ దగ్గర ఎకరాలు భూములు తీసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు పెడతారా లేదా అనేది మీ 29 నాటికి తెలిపోతుంది. ఇప్పుడు 1.5 year అయింది. 1.5 yearగా మేము అది అంటూనే ఉన్నారు. ఏమీ జరగలేదాడ. అదిగో అమరావతి కట్టేశాం అన్నారు, ఇంకా 3 ఏళ్ళకి కడతామంటున్నారు. ఇప్పుడు మొన్న నారాయణ గారు ఏం చెప్తున్నారు? 450 కోట్లు నీళ్లు తోడేదానికి మేము యూజ్ చేస్తామంటారు. నీళ్ళు ఎవరు తోడమన్నారు? అసలు మనం పోయి చెరువులో ఇల్లు కట్టుకోవడం ఎందుకు? ఆ నీళ్లు తోడడానికి మళ్ళీ పంపులు పెట్టడం ఎందుకు? ఎవరైనా ఊరు పోయి చెరువులో ఇల్లు కట్టుకుంటే వద్దు అని చెప్తారు. ఎవరైనా నివేదికలన్నీ వద్దని చెప్తే మీరు పోయి కట్టారు. కట్టిన తర్వాత 450 కోట్లు అంటే మీరు మెడికల్ కాలేజీలకి అదే డబ్బు పెడితే దాదాపుగా పూర్తవుతాయి. మీరు ఎంత 5,000 కోట్లు లేదంటున్నారు, అంతే కదా. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఈ లెక్కన ఎంత పెట్టాలి? ఒక గట్టిగా 300-400 కోట్లు పెడితే అన్నీ పూర్తయిపోతాయి కదా. వాళ్ళని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రజల వైద్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి ప్రజలకు ఇష్టము లేని పని. మీ కూటమిలో కూడా వ్యతిరేకత ఉంది, బయట పడకపోవచ్చు, కానీ సామాన్య జనానికి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం ఉంది. మీరు ఎందుకు వెనక్కి తీసుకులేరు? ఏమి ప్రిస్టేజ్ ఇష్యూనా? అంటే జగన్కి భయపడి మేము ఇప్పుడు వెనక్కి తీసుకోవాలా? జగన్ గారికి భయపడతారా, మీరు ఇంకొకరికి భయపడతారా అనేది కాదు. ప్రజలకు భయపడండి. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు భయపడండి. అది మానేసి ఎంతసేపు పీపీపీలో అద్భుతాలు చేస్తాం అంటే చేస్తారు. మీరు రేపు రోడ్లు వేస్తే అవన్నీ జనమే కదా కట్టాలి ట్యాక్సులన్నీ. మీరు మామూలు రోడ్లన్నీ కూడా పీపీపీకి అప్పచెప్పేద్దామనే మూడ్లో ఉన్నారు. అన్నీ ప్రైవేట్కి ఇచ్చేయండి. ఇంకేమీ ప్రభుత్వం ఎందుకు? ఇంకా ప్రభుత్వం అనేది ఏం చేయాలి? ఇంకా అంటే సంక్షేమ పథకాలు ఇస్తే అయిపోయిందా? ఇంకా మీరేం చేయరా? ఇంకా వేరే ఇంకేం ఉండదా మీ దగ్గర? రైట్. సో ఇప్పుడు ఓన్లీ బెదిరింపులకే ఇలా జరిగింది అంటే కనుక, పోనీ బెదిరింపుల సాకుతోనైనా సరే ఆయన మీద ఏదో ఒక నిందలు వేసైనా పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకుంటే కనీసం ప్రజలకి లాభం కలుగుతుంది. ఇప్పుడు ఆ వంకతో అంటే మీకు ఈగో ఇష్యూ ఉండి మేము ఇప్పుడు తగ్గితే ఏదో జగన్కి మేము భయపడినట్లు ఉంటుంది అన్నట్లు కాకుండా, సరే ఎవరో భయపడుతున్నారు వాళ్ళ బెదిరింపులు, కానీ ఆ కారణంతో ఆపేసినా బాగానే ఉంది. అట్లా చేయరు, వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళు ప్రైవేటు వ్యక్తులతో వాళ్ళు ముందుగానే ఒప్పందం చేసేసుకున్నారు. వైద్య కళాశాలలు వాళ్ళకి అప్పచెప్తారు, వీళ్ళే ఎదురు డబ్బులు ఇచ్చి అన్నీ వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చరు, జీతాలు, భవనాలు అన్నీ వీళ్ళే ఇచ్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి ప్రైవేటు వ్యక్తులతో అవి నడిపిస్తారు. ప్రైవేటీకరణ అనేది చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైన పదం. ఎందుకంటే ఆయన హయాంలో మూతపడిన కంపెనీలు, ఫ్యాక్టరీలు ఎవరి హయాంలో మూతపడలేదు. ఎంతసేపు సాఫ్ట్వేర్ నేను అభివృద్ధి చేస్తాను అనేది ఒకటి చెప్తూ ఉంటారు, కానీ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఈయన పాత్రతో పాటు అనేక మంది పాత్ర ఉందనేది ఆయన ఒప్పుకోరు. కానీ మీ హయాంలో మూతపడిన కూడా చెప్పండి. మీరు ఎంతసేపు ఈ టవర్స్ కట్టాను, నేను సాఫ్ట్వేర్ టవర్స్ కట్టానని చెప్పుకుంటారు, కానీ మీ హయాంలో మూతపడిన ఎంతమంది, ఎన్ని వేల మంది కార్మికులు పనిచేసే సంస్థలు మూతపడినాయి అవి కూడా చెప్పాలి కదా. రైట్. సో చూద్దాం మరి పీపీపీ విధానం ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని మొత్తానికి టెండర్లకి పిలిచి ఓకే చేసుకుంటారో, ఎన్ని ముందుకెళ్తాయో ఏంటనేది. ఇవన్నీ చంద్రబాబు గారి మెడకు చుట్టుకుంటారు. రేపు పొద్దున కర్మగారు 29లో ఓడిపోతే ప్రైవేటు వ్యక్తులకు ఇట్లా పందారం చేసిన భూములు, లీజులు, ఈ గోలలు అన్నీ చుట్టుకుంటాయి ఆయనకి. ఆయన చేయాల్సిన పని చేయకుండా పనులన్నీ చేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ.